మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనే లక్ష్యంగా తెలంగాణ జాగృతి కంకణం కట్టుకుందని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన కవిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా పూలే మళ్లీ పుట్టాడా అనే స్థాయిలో జాగృతి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీలతో దీనిపై చర్చిస్తామన్నారు. అనే టోటలీ డిఫరెంట్ ఇష్యూ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అట్టుడికిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్లు దాదాపు 100కు 100% వాళ్ళు సమ్మెలో ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతుంటే కొత్తగూడెం పాల్వంచలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్లంతా కూడా కొత్తగూడెం పోయి ముట్టడి చేస్తూ ఉన్నారు. మన జాగృతి కొత్తగూడెం జిల్లా వాళ్ళకు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ఖచ్చితంగా ఉద్యమంలో మనం మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విద్యుత్ శాఖ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ అనేటటువంటిది వారి హక్కు. ఆ హక్కును మీరు కాదనడానికి లేదు. అందులో నా పాత్రతోని ఆనాటి ప్రభుత్వంలో కూడా ఆర్టిజన్లకు జీతం పెంచేలాగా కృషి చేసి ఇవాళ ప్రతి ఆర్టిజన్కి 40,000 వస్తున్నాయంటే తెలంగాణ జాగృతి పాత్ర దాంట్లో ఉన్నది. కానీ సంపూర్ణంగా వారికి రెగ్యులరైజ్ అవ్వాలి. రెగ్యులరైజ్ అయ్యి పర్మనెంట్ ఉద్యోగులుగా వారికి ఆర్డర్ రావాలంటే ఇవాళ ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా మనందరం మద్దతు ఇవ్వాలి. కొత్తగూడెంలో మీరు చేసేటటువంటి ముట్టడికి తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఇక్కడ కూడా మేము మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి ఇంకొక మాట అనుకోవాలి, ఏప్రిల్ 11 ఇవాళ పూలే గారి జయంతి కల్లా మన జాగృతి పోరాటాలతోని ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు అవుతుందని చెప్పి మనం భావించినాం. అనే టోటలీ